హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అయితే కాదు, అంతకుముందు వీడియో. వాయిస్ ఓవర్ చేసేది మాత్రం ఆ రోజు కాబట్టి ఇందులో విష్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మార్నింగ్ అయితే 4కి అలా లేచానమాట. ఆ రోజు పాపకి స్కూల్ అయితే ఉన్నది, బాబు అయితే ఇంకా లేవలేదు. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి నాకు పని అనేది 6:30, 7 లోపు కావాలని అనుకుంటాను. అందువల్ల ఇక్కడైతే వంట చేస్తున్నాను అనమాట. నేను ముందు రోజున అయితే గిన్నెలు తోముకుంటాను, ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాను. లేవగానే కిచెన్లోకి వచ్చేసి బ్రష్ చేస్తాను, ఒక కప్పు టీ తాగుతాను. తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఇల్లు ఊడ్చుకొని వంట స్టార్ట్ చేస్తాను. లేకపోతే ఒక్కోసారి ఏమో ఇల్లు ఊడుస్తూ వంట చేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి వంట అయిపోయాక ఇల్లు ఊడుస్తూ ఉంటాను. అంటే బాబు లేచే టైంని బట్టి నా టైం సరిపోయి మారుతూ ఉంటాయి అనమాట. నేను 4కే ఎందుకు లేస్తానంటే వాడు మధ్య మధ్యలో లేస్తే పాలు ఇవ్వడం వాడికి, వాడిని నిద్ర బుచ్చి రావడం అవుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా 5కి 6కి లేస్తే పని అయితే కాదనమాట. అందువల్ల అలా లేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు. ఇంట్లో సొరకాయ అయితే ఉన్నది, సొరకాయ టమాటా వేసి సొరకాయ పచ్చడి చేయబోతున్నాను. ఇక్కడ పల్లీలు వేసుకోవాలి, ఆయిల్ వేసుకున్నాక పల్లీలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి అయితే సగానికి కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే అవి పేలి మీద పడతా ఉంటాయి అనమాట. పొగ చూడండి ఎలా వస్తుందో. ఇక్కడైతే నేను సొరకాయ పచ్చడి రెసిపీ షేర్ చేయబోతున్నాను మీకు. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, అవి కూడా చూసేయండి. వరలక్ష్మి వ్రతం గురించి ఒక చిన్న షార్ట్ వీడియో తీశాను, ఆ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి, ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి అందరూ చూడగలుగుతారు. తర్వాత అందులో ఎల్లిపాయ వేశాను, కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు. కరివేపాకు నేను తాలింపులో వేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే టమాటో వేస్తున్నాను, కొంచెం ఆయిల్ అలాగే ఉంచి. తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను. సొరకాయలు నేను ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లి పొడి తీసి పెట్టుకున్నాను, అంటే వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను అనమాట. తర్వాత అందులో ఇక్కడ చింతపండు వేసాను, తర్వాత సొరకాయలు వేస్తున్నాను అనమాట. నేను ఒక 1/2 కేజీ సొరకాయ, ఒక 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. నాకైతే ఇది 1.5 డే వచ్చిందనమాట. అంటే ఇవాళ చేస్తే నాకు రేపు మార్నింగ్ వరకు వచ్చింది. ఇది చేయడం కూడా నాకు ఇదే రెండోసారి అనమాట. ఇంతకుముందు నేర్చుకొని చేశాను, షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సెకండ్ టైము ఈ లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్లో సొరకాయ టమాటా ఉండి దాంతో కర్రీ చేయడం ఇష్టం లేకపోతే ఇలా చేసుకొని తినొచ్చు అని చెప్పడానికి వీడియో అయితే ఫుల్గా ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత టమాటా వేసుకున్నాక కొత్తిమీర, చింతపండు వేసుకున్నాక ఇక సొరకాయ అయితే వేస్తున్నా. ఇది మొత్తం ఉడికించుకోవాలన్నమాట, దగ్గర పడాలి బాగా. అంతే, మొత్తం వాటిలో ఉన్న నీరంతా ఆవిరైపోయి దగ్గర పడాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయని ఉప్పు వేసి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు, ఈ వీడియోస్లో కూడా చెప్పుంటాను. నాకు ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తేనే నాకు పని అనేది అయిపోద్ది అనమాట. ఒకవేళ అటు ఇటుగా ఒక గంట అటు ఇటు లేచినా కూడా ఎక్కడ పని అక్కడనే అనిపిస్తుంది. నాకు కంగారుగా పని చేయడం అసలు ఇష్టం ఉండదు. నాకు నిదానంగా హడావిడి లేకుండా పని చేసుకోవాలంటే నేను ఎర్లీ మార్నింగే లేవాలి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకైతే 6:30 మహా అయితే 7 లోపు అయితే పని అయితే అయిపోతుంది. నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకవేళ ఎక్కడన్నా పని ఎక్కువైంది అనుకోండి, ఇక పని చేయాలన్నా కూడా చేయాలనిపించదు. ఇక పిల్లల్ని చూసుకుంటా పని చేయడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అయినా విసుగు లేకుండా ఒక్కోసారి చేసుకుంటూ ఉంటాను. నాకైతే ఎవరు హెల్ప్ చేసేవారైతే ఎవరు ఉండరు. ఇంకా నేను మా వారికి నేనే ఎదురు చేస్తానన్నమాట. తను ఇంతకుముందు పాప ఒక్కతే ఉన్నప్పుడు తను హెల్ప్ చేసేవారు. ఇప్పుడు తను కొంచెం బిజీ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు, నేను కాబట్టి మమ్మల్ని చూసుకోవాలి కాబట్టి తను ఇక బయట పని చూసుకుంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే తనకు నేనేం పని చెప్పాలనిపించదు. నా హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా ఒక పని చేయమని చెప్తాను, తను చేస్తాడనమాట. తర్వాత అయితే ఇక బియ్యం కడిగేసాను నేను. ఇది వచ్చేసి పాలు అనమాట. నేను పాలు ఒకరోజు ముందు తెప్పించుకొని నైట్ అంతా కాగబెట్టేసి ఎర్లీ మార్నింగ్ అయితే మీగడ తీస్తాను. ఎర్లీ మార్నింగ్ అంటే కాఫీ పెట్టుకునేటప్పుడు, టీ పెట్టుకునేటప్పుడు. కాఫీ ఎక్కువ తాగట్లేదు లేండి ఇప్పుడు, కాఫీ పొడి అయిపోయింది, తెప్పియట్లేదు. నేను డీమార్ట్కి వెళ్తే కాఫీ పొడి తీసుకొస్తాం. ఇంకా ఈ మధ్యలో డీమార్ట్కి అయితే వెళ్ళలేదు. 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇక టీ అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ నేనైతే టీ పొడి, చక్కెర అయితే వేస్తున్నాను. టీ పొడి అయితే నేను చూడండి ఎలా వేస్తాను, ఇక్కడ చూపించాను కదా, ఒక పెద్ద స్పూన్ అది, దాంతో సగం వేసాను. ఇదేమో బాబుకి సెర్లాక్ కొన్నప్పుడు వస్తుంది కదా స్పూన్, దాంతో 4 వేస్తాను. సగం సగం వేస్తే 5 వేస్తాను, నిండుగా వేస్తే మాత్రం 3 వేస్తాను అనమాట. ఇక నాకు అంచనా ప్రకారం వేస్తాను, మెజర్మెంట్ అయితే ఏముండదు. కొద్ది తక్కువ అనిపిస్తే మళ్ళీ చక్కెర వేసుకుంటాను. మా వారికి ఏమో తీయగా ఉండాలి, నాకు మామూలుగా లైట్గా షుగర్ ఉన్నా పర్లేదు. తనేమో అడ్జస్ట్ అవ్వలేడనమాట. ఏంటంటే తను తినాలి తాగాలన్నట్టుగా ఉంటాడు. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడనమాట తినే విషయంలో, తాగే విషయంలో.
సో, ఇక్కడైతే నేను బ్రష్ చేస్తున్నా. ఒక పక్కకేమో కర్రీ పెట్టేసాను. ఒక పక్కకేమో టీ పెట్టేసాను. రైస్ కుక్కర్‌లో రైస్ అనమాట. ఇక వెంటనే ఇలా పనులు చేసుకుంటూ ఉన్నాను. అసలైతే మన పూర్వకాలంలో అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళందరూ ఫస్టు మనం అంటే మొఖం కడుక్కున్న తర్వాతనే వాళ్ళు ఇంటి పని మొదలుపెట్టేవారంట. నాకైతే మా నాయనమ్మ చెప్పింది. మా నాయనమ్మ అలాగే చేసేదంట. కానీ పాచి మొఖంతో పాచి ఇల్లు ఊడవకూడదు, వంట చేయకూడదని చెప్పేసి అన్నారబ్బా! అందుకే నేను అప్పటినుంచి ముఖ్యంగా అయితే పాప స్కూల్‌కెళ్తే అప్పటి నుంచి అయితే నేనైతే ఫస్ట్ వంట చేస్తూ ఊడుస్తా ఉంటాను. లేకపోతే వంట చేస్తూ బ్రష్ చేస్తా ఉంటాననమాట. నాకు ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా బ్రష్ చేయకోకుండా అయితే నేనైతే వంట అయితే కంప్లీట్ చేయననమాట. ఆ వంట చేసే టైంలోనే బ్రష్ చేసుకుంటా, టీ తాగేస్తాను. ఇంకా నేను ఎక్స్‌ట్రా పనులేమైనా ఉన్నా కూడా చేసేసుకుంటాననమాట. నాకు నిమిషం ఖాళీగా ఉన్నా కూడా ఆ నిమిషంలో అయ్యో! ఈ పని చేసుకుంటే బాగుండేది అనిపిచ్చేది. అంటే పాపది వాటర్ బాటిల్ ఉంది. నేను ఇంతకుముందు ఒకసారి కేక్ చేశాను. కేక్‌లో వాడిన ఉప్పు పడేయకోకుండా ఇక్కడ పాప వాటర్ బాటిల్‌లో ఇదేసి అలా ఇలా అటు ఇటు ఊపుతున్నాననమాట. ఇదైతే ఇక్కడ నేను సర్ఫ్ ఏం లేదు, ఇగ ఉప్పు మాత్రమే ఏసాను. ఎందుకంటే ఉప్పు ఎలాంటి బ్యాక్టీరియానైనా చంపేస్తుంది. సో, నేనైతే వాటర్ బాటిల్ అయితే ఇలాగే కడుగుతాను. ఎప్పుడో ఒకసారి కొంచెం సర్ఫ్ వేసి మొత్తం బ్రష్ తోటే తోమేస్తాననమాట. అంటే బాటిలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదా! ఆ బ్రష్ అనమాట. మీకు టైం చూపిస్తున్నా చూడండి. అక్కడ 10 నిమిషాలు తక్కువ 5 అయితుందనమాట. అంటే ఇక్కడ అట్లా అయితుంది టైం చూపిస్తున్నాను మీకు. నేను కిచెన్‌లో లైట్ మాత్రమే వేస్తాను. హాల్‌లో అసలు లైట్ వేయను. అవసరం అనుకుంటేనే వేస్తాను. డోర్లు కూడా ఇంకేం తీయలేదు. అసలు పక్కనోళ్ళైతే ఎవ్వరు లేవలేదనమాట. నేను తప్ప ఎవ్వరు లేవలేదు. పక్కన చిన్నపిల్లలంటే మరీ చిన్నపిల్లలు లేరు. 5, 6 అంటే ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ చదివే వాళ్ళైతే ఉన్నారు. మరి వాళ్ళు ఎప్పుడు లేసి ఎప్పుడు రెడీ అవుతారో గానీ 7:30కే మా పక్కన పిల్లల ఆటో వస్తది. మరి వాళ్ళ మమ్మీ నైట్ వండింది ఏమైనా ఏస్తదేమో నాకైతే తెలీదు. సో, ఇక్కడైతే పాపకైతే నీళ్ళైతే వేడి చేశాను. ఇప్పటికి నీళ్ళు వేడి చేసే పోస్తాను. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి జూన్ నుంచి నేనైతే నీళ్ళు వేడి చేస్తున్నా. అదే అలవాటయిపోయిందనమాట. ఒక్కరోజు వేడి చేయకోకుండా పోసాననుకోండి, ఇవాళ నీళ్ళు వేడి చేయలేదు జలుబు చేస్తదేమో, లేకపోతే గొంతులో ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తదేమో అనిపిస్తది. అందుకే నీళ్ళు మరీ వేడి చేయనులేండి. ఎందుకంటే అది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కాబట్టి మరీ వేడి చేయను. స్నాక్స్ అయితే ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి రింగ్స్ దేనితో చేస్తారో చూడడం మర్చిపోయిన కవర్ మీద. ఇక్కడ మంచివో కాదో కానీ కాకపోతే నేను మా వారికి చెప్తాను, మంచివన్నీ ఉంటే తీసుకురా, లేకపోతే అంటే మనకు తెలీదు కదా అంటాడు. అయితే ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటిని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడైతే స్నాక్స్ ప్యాక్ చేశాను. ఇంకా వాటర్ పోసేసి హాల్‌లో పెట్టేసొచ్చాను. చూసారు కదా! ఇక్కడ నేనైతే పని చేసుకుంటూనే ఇల్లు ఊడుస్తున్నాను. ఇదంతా నేను 5:30, 5 లోపే చేసేసుకుంటాననమాట. మళ్ళీ పాప అందులో వచ్చినాక ఒకసారి కూడా ఊడుస్తాను. మళ్ళొకసారి కిచెను, హాల్ అయితే ఊడుస్తాను. ఇంక మళ్ళీ బెడ్‌రూమ్ అయితే మళ్ళీ ఊడవనులేండి. ఎందుకంటే బెడ్‌రూము మార్నింగు, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అలా ఊడుస్తాను. అక్కడైతే ఇక నేను ఉయ్యాల కూడా నాకైతే ఏదైనా అడ్డం వస్తే దాన్ని పక్కన పెట్టినాకనే ఊడబుద్ధి అయితది. ఇది ఆగస్ట్‌లోనే అంటే ఆగస్టు 9, 10 ఆ రోజనమాట ఇది. ఎందుకంటే ఒక వీడియో ఒకటి ఉంటే అది ముందైతే పోస్ట్ చేశాను. ఫస్ట్ ఈ వీడియో పోస్ట్ చేయాలి. తర్వాత అది చేయాలి గానీ సండే వీడియో ముందుగా పోస్ట్ చేశాను. ఇది ఫ్రైడే వీడియో అనమాట. లాస్ట్ ఫ్రైడే వీడియో. కానీ మరి ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఎందుకంటే అసలు నాకు మొబైల్‌లో డేటా ఉంటుంది గానీ మేమున్న ఏరియాలో అసలు అంటే నెట్వర్క్ అనేది సరిగ్గా రావట్లేదనమాట. నేను నైట్ పెడితే మార్నింగ్ ఎప్పటికో గాని అవుతుంది. మళ్ళీ షెడ్యూల్ పెట్టుకొని వీడియో అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. వీడియో తీయడం లేట్ అవ్వట్లేదు. ఎడిటింగ్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయడమే లేట్ అవుతుంది నాకు. లైట్ ఎక్కడ నేను కిచెన్‌లో ఉంటే హాల్ లైట్ బంద్ చేస్తా. హాల్‌లో ఉంటే కిచెన్ లైట్ బంద్ చేస్తా. ఈ రెండిట్లో కాకుండా బెడ్‌రూమ్‌లో ఉంటే మాత్రం ఈ 2 లైట్లు బంద్ చేసి బెడ్‌రూమ్‌లోకెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ ఉంటాననమాట. నాకైతే ఆహ్, ఈ ఊడటం, తుడుచుకోవటం, ఇంటి పని చేసుకోవటం, అది మీకు చెప్పడం నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మనం చేసే పని చెప్పుకోవచ్చు, తప్పేముంది కదా! ఇంకా మా వారైతే ఇంకా లేవలేదనమాట. ఈ మధ్యనే తను లోకల్ డ్యూటీ చేస్తున్నాడు. లాంగ్ అయితే వెళ్ళట్లేదు. ఒక 1 ½ మంత్ నుంచి. అందుకే అప్పుడప్పుడు మీకు కనిపిస్తా ఉన్నాడనమాట. అంటే తనంటాడు, నేను పడుకొని ఉన్నప్పుడు వీడియో తీయకు అని చెప్పేసి అంటాడు. అందుకే బెడ్‌షీట్ కప్పుకున్నాడు. తను హాల్‌లో పడుకుంటాడు. ఎందుకంటే లేట్ నైట్ వస్తా ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ వెళ్తా ఉంటాడు. మాకెక్కడ డిస్టర్బెన్స్ ఉంటదేమోనని, ముఖ్యంగా పిల్లలు ఎక్కడ డిస్టర్బ్ అవుతారేమోనని తను వచ్చి హాల్‌లో పడుకుంటాడు. ఒక్కొక్కసారి నేను మెలుకువతో ఉంటే లేసి తనకి అన్నం పెట్టేసి బాబు పక్కన పడుకుంటాననమాట. తర్వాత వచ్చేసి పిల్లల్ని ఇద్దరు మధ్యలో పడుకుంటాను నేను. ఇక బెడ్‌రూమ్‌లో 2 బెడ్‌లుంటాయి. ఒకటేమో
మామూలుగా మీడియం ఉంటది. ఒకటేమో పెద్దదుంటది. ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను నేను. ఇక్కడైతే చెత్త చాటులోకి చెత్త ఎత్తేస్తున్నా. అయితే ఇక్కడ ట్రైపాడ్ ట్రబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ట్రైపాడ్‌కి మొబైల్ పెడుతుంటే కింద పడుతుందని చెప్పాను. ఒకసారి పడ్డది కూడా మొబైలు. కానీ ఏం కాలేదు ఇంకా. ఇగో ఇక్కడ ఇప్పి చూపిస్తున్నాను నేను. మా వారు పైన రింగ్ అది లెడ్ రైట్ రింగు. ఇది చూపిస్తున్నా కదా! ఇదైతే మా వారు ఇప్పారు. నాకిది ఎలా ఇప్పాలో కూడా నాకు తెలియలేదనమాట. తన హెల్ప్ తీసుకున్నా. ఇంకా లేవమంటే లేసారనమాట. అప్పుడు 5 దాటింది. ఇక్కడ చిన్న ట్రైపాడ్ కూడా ఉంది. ఇది ఫస్ట్ తీసుకున్నదనమాట. ఈ యూట్యూబ్ అయితే ఇక్కడ నాకు 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఇప్పటికి 3 ట్రైపాడ్లు మార్చాను. మీకు టైం చూపిస్తున్నా చూడండి. 5:30 అలా అవుతుంది. మా వారు ఎప్పుడు లేపినా లేస్తారనమాట. ఏదైనా హెల్ప్ కావాలంటే సెట్ చేశారనమాట. తర్వాత అయితే ఇక్కడ ఇప్పుడే తెల్లవారుతుంది. పక్కన అందరూ లేస్తున్నారు. ఇప్పుడిప్పుడే లేస్తున్నారు. ఇక్కడ చెప్పాను కదా! విలేజ్ వాతావరణం లాగా ఉంటదని. కోళ్ళు కూస్తా ఉంటాయి. రామచిలుకలు అయితే చాలా చాలా ఉంటాయి అసలు. నేను లెక్క పెట్టలేదు కానీ నేనెప్పుడు వీడియో తీద్దామన్నా అవి కనిపించకుండా పోతా ఉంటాయి. మళ్ళీ ఇంట్లోకి రాగానే అరుస్తా ఉంటాయనమాట. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్‌లో అయితే డైలీ రొటీన్స్ నేను పిల్లలతో ఎలా పని చేసుకుంటాను. మన అంటే లేట్‌గా లేచినా కూడా హడావుడి లేకుండా పనులు చేసుకోవటం, ఇన్‌స్టాంట్‌గా రెసిపీస్ చేయటం, ఇంకా కూరగాయలు నైట్ కట్ చేసుకొని మార్నింగ్ ఇట్లా అంటే రెసిపీస్ చేస్తాను నేను. ఇక్కడ మా వారు మొబైల్ చూస్తున్నారా లేదా అని చూస్తున్నాను. తనేమో మొబైల్ ఆన్ చేసుకొని అలాగే పడుకున్నాడనమాట. ఇక జెంట్స్‌కి ఏంటో అసలు అర్థం కాదు. మొబైల్ చూస్తూ పడుకుంటాడు మా వారు. ఎంత చెప్పినా వినట్లేదు అసలు. ఈ మధ్యన అయితే సరిగ్గా నిద్రపోవట్లేదు. మొబైల్‌లో ఏదో క్యారమ్స్ ఉంటాయి కదా గేము. ఆ గేమ్ ఆడుకుంటా పడుకుంటా ఉంటాడనమాట. అది మొబైల్ మొత్తం ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ కూడా అవుతది. ఎవరైనా కస్టమర్లు కాల్ చేసినా కూడా అంటే డ్రైవర్లు ఎవరైనా ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేడు. స్విచ్ ఆఫ్ వస్తా ఉంటది. తెలిసిన వాళ్ళేమో నాకు కాల్ చేస్తా ఉంటారు. ఇక అక్కడ టీవీ దగ్గర సెల్ఫ్‌లో ఉన్నవి చూసారు గదా! అవి పిల్లలు రెగ్యులర్‌గా వాటిని ఆడుకుంటారు. ఎలా పడితే అలా ఉంచుతారనమాట. అవి తీసినా కూడా మళ్ళీ అక్కడికే వస్తున్నాయి. నేనైతే ఇల్లు కూడా తుడుస్తున్నాను. ఈ ఇల్లు తుడిచే టైంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అంటే లేడీసు వాళ్ళు రెగ్యులర్‌గా పూజ చేసుకుంటా ఉంటారు కదా! శ్రావణ మాసంలో. నాకు అనిపిచ్చేది మా ఇంట్లో ఎవరైనా పెద్ద ఆడవాళ్ళు ఉంటే, నేను ఇల్లు తుడిచిన టైంకి వాళ్ళు మంచిగా పూజ చేసుకోవచ్చు అనిపిచ్చేది. నేను పూజ చేసుకున్నాననుకోండి, ఇక్కడ నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం లేట్ అవుద్దనమాట. నేను వారానికి ఒక 2, 3 సార్లయితే తులసి కోట ముందు అంటే తులసమ్మకి మాత్రం దండం పెట్టుకొని, అగరబత్తులు పెట్టేసి, ఇంకా స్పెషల్ డేస్ ఉంటే మాత్రం తొందరగా లేచి పూజ చేసుకుంటాను స్కూల్ లేని రోజు. తర్వాత పాపకైతే లంచ్ బాక్స్ అయితే ఇక్కడ పెడుతున్నాననమాట. ఇక్కడ హాల్‌లో తీసుకొని పోయి పెడుతున్నాను. ఇదంతా నాకు 6:30 లోపు అయితే కావాలనిపిస్తది. ఎందుకంటే తర్వాత బాబు లేచినా గూడా వాడిని ఎత్తుకొని గూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఈ వేడి వేడి కర్రీ, వేడి వేడి రైస్ ఉంటది కదా! వాటిని మనం బాక్స్‌లో అయితే పెట్టలేం గదా! అందువల్ల నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. తర్వాత పాపకైతే నీళ్ళైతే వేడి చేస్తున్నాను. నీళ్ళల్లో వావిలాకు వేసైతే వేడి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చినా రాకపోయినా నాకు వర్షాకాలంలో అట్లా చేయాలనిపిస్తదనమాట. ఇక్కడ సోరకాయ పచ్చడి అయితే ఇక్కడ నేను మిక్సీ పట్టబోతున్నాను. సోరకాయ టమాటా మొత్తం మగ్గినాక ఈడ పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ మిక్సీ పట్టుకున్నాక సోరకాయ కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. సాల్ట్ మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని మళ్ళా పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోతే లేదు. నేనైతే పోపు పెట్టుకున్నాను గూడా. లాస్ట్‌లో చూపిస్తాను. పోపు చూపించలేదులెండి. పోపు అందులో కలిపింది మాత్రం చూపించాను. తర్వాత పాపకైతే కర్రీ బాక్స్‌లో కర్రీ కూడా వేసేసుకున్నాను అప్పుడు. ఇక్కడ నాకు సాల్ట్ తక్కువ అనిపిచ్చింది. అందుకే మళ్ళీ వేస్తున్నాను. సో, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా! పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళనమాట. అంత తొందరగా ఇల్లు తుడుస్తాను. తుడవడం అంటే నేను వారం బట్టి తుడుస్తాననమాట. ఆ రోజు ఫ్రైడే కాబట్టి తుడిచాను. ఫ్రైడే, సండే, వెడ్నెస్డే, థర్స్‌డే అనమాట. మంగళవారం ఎక్కువ చేయనులేండి. మంగళవారం గుడికెళ్తా గానీ ఒక కిచెన్ మాత్రం తుడుస్తాను. హాల్ ఎక్కువ తుడవననమాట. ఇంకా బాబు ఇప్పుడు ఎక్కువ వాకర్‌లో తిరుగుతున్నాడు వాడు. ఎక్కువ కిందేయట్లేదు. కిందేస్తే అన్నీ నోట్లో పెట్టేసుకుంటున్నాడని వాకర్‌లో అయితే వేస్తున్నా. అయినా వాడికి వాకర్ కూడా అలవాటయిపోయింది. కింద ఏసినా కూడా ఎక్కువ సేపు ఉండట్లేదు. మేము పక్కన కూర్చుంటే మాత్రం వాడిని కింద ఉంచి చూసుకుంటా ఉంటాం. ఏది పడితే అది నోట్లో పెట్టుకొని వామిటింగ్ చేసుకుంటున్నాడు కాబట్టి. సో, ఇదే అనమాట. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకు సూర్యుడు వచ్చేంత వరకైతే నా పనులైతే ఇలా ఉంటాయనమాట. డైలీ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఒక పను అటో ఇటో ఎన్నిక ముందు జరగవచ్చు. అంతే. తర్వాత అయితే ఇక్కడ నేను సన్‌రైజ్ చూపిస్తున్నాను మీకు. ఇది చాలా మంచిది పిల్లలకి. మా పాపకైతే మార్నింగ్ లేవగానే ఎండకి వచ్చి దండం పెట్టుకోమని చెప్తాను. బాబు ఎలాగో పెట్టుకోలేడు కాబట్టి బాబునైతే చూపిస్తాననమాట. వాడు కళ్ళు తెరవలేక తెరుస్తా ఉంటాడు. ఆల్రెడీ పిల్లలిద్దరిని చూపించాను. మళ్ళా పడుకుంటామంటాడు పాప అంటది.
పడుకో అని చెప్పేసి అంట. దాన్ని 7కి లేపుతాను నేను. ఇక దాన్ని మళ్ళీ దాన్ని పడుకోబెట్టడానికి నేను బెడ్రూమ్‌లోకి అయితే వెళ్ళాననమాట. ఇక బెడ్రూమ్ లైట్ అయితే ఆఫ్ చేయలేదు. బాబుకైతే ఫీడ్ చేస్తున్నా నేను. ఫ్యాన్ చూడండి చాలా స్పీడ్‌లో ఉందనమాట. అసలు వర్షాకాలం లాగానే లేదు. నాకది ఎండాకాలం మళ్ళీ స్టార్ట్ అయిందనిపించింది. తర్వాత పాపని లేపలేమని చెప్పి లేపితే అది కదులుతుంది కానీ లేవట్లే మళ్ళీ. ఈడైతే ఆ రోజు కొంచెం స్పెషల్ అనమాట మాకు ఫ్రైడే. అయితే మా వారు ఇక్కడ దీపం పెట్టారనమాట. నాకు టైం లేదు పెట్టవా అబ్బా అంటే పెట్టారు. పువ్వులు లేకోకుండా దీపారాధన చేశారు మా వారు. నాకు నవ్వొచ్చింది కానీ కొంతమంది చేస్తారంట అలాగే పువ్వులు లేకుండా కూడా పెట్టొచ్చంట. మా వారంటారు మంచి మనసుతో పూజ చేసుకుంటే దేవుడు ఏమనడని చెప్పి. నాకు నవ్వొచ్చింది అక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.